హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక మటన్ మాణిక్యం ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు. మావయ్య, డాడీ ఎలా ఉన్నారు? డాడీ ఇంకా నన్ను చూడ్డానికి రాలేదా అని అంటుంది. చూడమ్మా, మీ డాడీకి చాలా అంటే చాలా బిజీ. నేను వచ్చాను కదా, అలాగే నీకు సారే చీర కూడా పెట్టమని పంపించారు, అవి కూడా తెచ్చాను అనగానే, అయ్యో దానికోసం అడగలేదండి. రోహిణి తరపు బంధువులు మీరే కదా, మేనమామ తండ్రితో సమానమంటారు. మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక రోహిణి తన కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేస్తుంది. ఇక బాలుని చూపిస్తూ మా బాలు అని చెప్పగానే బాలు తన్ని దగ్గర నుండి చూస్తారు. నిన్ను ఎక్కడ చూసినట్టున్నాను అనగానే, నేను కూడా అని అంటారు మటన్ మాణిక్యం. అమ్మో, ఈ మటన్ మాణిక్యమే బయట పెడతాడేమో అని చెప్పి, మా మామయ్య మలేషియాలో ఉంటాడు బాలు, నువ్వెప్పుడు చూసుండవు. ఈ మధ్య మలేషియా వాళ్ళలాగా చాలామంది రెడీ అవుతున్నారు, వాళ్ళు అనుకుని ఉంటావులే అని అంటుంది రోహిణి. ఇక రోహిణి తరపు సారే చీరలు చూస్తుంది ప్రభావతి. దానికి మాత్రం ఏమాత్రం నచ్చదు. ఇదేంటమ్మా, మీ నాన్న అక్కడ పెద్ద బిజినెస్ చేస్తున్నాడు, ఏకైక వారసురాలు నువ్వే, కానీ ఇంత చిన్న సారే అనగానే ఇంతలో సత్యమంటారు. ప్రభావతి, ఏంటి కోడలు సారి తీసుకురావాలని కోడలి తరపు బంగారం కట్నం రావాలని కోరుకోలేదు. తన తరపు బంధువులు కూడా ఉంటే ఎప్పుడైనా పండక్కైనా పున్నానికైనా ఇప్పుడు మనం మన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు తన బంధువుల ఇంటికి వెళ్తుందన్న ఒక ఆశ, అంతేగాని తన కట్నాలు కానుకలు తేవాలని ఎప్పుడు అనలేదు. చూడండి, ఆమె ఎప్పుడు అలాగే మాట్లాడుతుంది. అలాగే మీరు వచ్చారు, తన నాన్నగారు కూడా వచ్చి మాతో ప్రశాంతంగా మాట్లాడితే మా కుటుంబ పరిస్థితి తనకి చెప్పి తన కూతురు తప్పు చేయలేదని ఒప్పిస్తాము అని అంటారు సత్యం. సరే సరే అని చెప్పి అంటారు మాణిక్యం. ఇంతలో ప్రభావతి, మీనా వంటలు ఎక్కడి వరకు వచ్చాయి? నాటుకోడి, మటన్ కూర ఇవన్నీ వీడు తెచ్చాడా అనగానే, అమ్మ ప్రభావతి, కోటీశ్వరాలు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మటన్ షాపులన్నీ ఈరోజు బంద్ పెట్టినట్టున్నాయి అనగానే, అవును ఎందుకంటే అని అంటారు ఇటువైపు కరెక్ట్గా మటన్ మాణిక్యం. నీకెలా తెలుసు అనగానే, మామయ్య ఎందుకు మటన్ కోసం మాట్లాడతావు, నీకు మటన్ అంటే చాలా ఇష్టమని మాకు తెలుసు అని అంటుంది రోహిణి. అవునా అమ్మా, ఒరే బాలు 2 కేజీలు మటన్ తీసుకురా, బోన్స్ వేరేగా తీసుకురా, పులుసు పెడతాము. అలాగే రోహిణి వాళ్ళ నాన్నగారు అలాగే వచ్చేటప్పుడు బోల్డంత డబ్బులు తీసుకొని వస్తారు అనగాని, నీకు వెనక ముందు డబ్బు తప్పించి ఏమీ తెలీదు కోట్లావతి అని అంటారు బాలు. సరే సరే మటన్కి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్తారు ఇక బాలు. ఇక రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య, మా మావయ్య అని అందరూ నమ్మేశారు, ఇక్కడ ఒక 2 రోజులు ఉంటే వెళ్ళిపోతారు. ఇక నాకు మీ తరపు వాళ్ళు ఎవరు ఉన్నారని ఇంకెవ్వరూ అడగరు. పోతే 1,00,000 రూపాయలు పోయాయి, కానీ లేని మావయ్యని ఉన్నట్టు మలేషియా నుండి రప్పించాను. రోహిణి, ఇలాగే కొన్ని రోజులు నమ్మించు అని చెప్పి మనసులో అనుకుంటుంది రోహిణి. ఇది ఇలా ఉండగా రాజేష్, బాలు ఇక కళ్ళు తాగడానికి వెళ్తూ ఉంటారు ఇక ఊరి చెరువు పొలం దగ్గరికి. ఇంతలో ఇటువైపు నుండి మటన్ మాణిక్యం కనిపిస్తారు. ఏంటి, మీరు మాతో పాటు వస్తారా? అయినా మీరు మలేషియా నుండి వచ్చారు కదా, ఇక్కడ కళ్ళు అలాంటివి తాగరు కదా అనగానే, అయ్యో అయ్యంటే నా ప్రాణం, ఇక్కడికి వచ్చాక అలాంటివి తాగకపోతే ఇంకెందుకు, పదండి పదండి అని అంటారు. పోన్లేరా, మలేషియా నుండి వచ్చాడు కదా, ఇక్కడ కళ్ళు గురించి పూర్తిగా తెలుసుకొని వద్దనుకుంటాడులే ఆ కళ్ళులో అని అంటారు రాజేష్. సరే కళ్ళే ఆయనకిద్దాము అని చెప్పి అంటారు బాలు. ఇక మాణిక్యాన్ని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. ముగ్గురు కలిసి కళ్ళు తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాణిక్యానికి ఫుల్గా కిక్కు ఎక్కేస్తుంది. ఇక నేను రాజమౌళి సినిమాలో వేషం రావాలని ఇక్కడికి వచ్చాను, కానీ రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చాలా సంవత్సరాలు పడుతుంది కదా అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు, రాజమౌళి సినిమానా ఏంట్రా అని అంటారు రాజేష్. అదే నాకు అర్థం కావట్లేదు, ఇంతకీ మా పార్లరమ్మ మీకు మేనకోళ్ళేనా అని అంటారు బాలు. పార్లరమ్మ ఎవరు, ఆవిడెవరు నాకు మేనకోళ్ళేంటి, ఇక్కడికి నేను దేనికొచ్చానో తెలుసా అని చెప్పి ఇక రోహిణి గురించి మొత్తం బండారం అంతా ఇక రాజేష్ ఇటు బాలుకి చెప్పేస్తాడు. ఇక మటన్ మాణిక్యం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అంటే నిన్ను ఇక్కడ డ్రామా ఆర్టిస్టుగా తీసుకొచ్చిందా, దేనికి అనగానే, నాకేం తెలుసు,
ఇక్కడ ఉన్న వాళ్ళంతా బోల్డంత మంది ఉన్నారు. ఆవిడికి నాతో ఏం అవసరమో, తనే ఏం అవసరమో ఏంటో ₹1,00,000 బాకీ చేసి మరీ నాకు గోల్డ్ బ్రాస్లెట్ మీ అన్న మనోజ్కి ఇవ్వమంది ఆ రోహిణి అమ్మ. కానీ ఇంత పెద్ద కుటుంబంలో ఇలాంటి దాపరికాలు ఎక్కడా చూడలేదు. నేను కరెక్ట్గా యాక్టింగ్ చేసి ఆ అమ్మాయిని పైకి లేపి వెళ్ళిపోతాను మా మటన్ షాప్కి అని అంటారు. ఇక రాజేష్, బాలు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఏదో జరిగిందని ముందు నుండి అనుకున్నాను, వీడు డ్రామా ఆర్టిస్టు అని అంటారు బాలు. ఒరే బాలు, మీ నానమ్మ మీరు అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉన్నారని అనుకుంటుంది. రేపు ఉగాది పండుగ కూడా. ఆ పండుగ అయిపోయాక నేను వెళ్తాను. కానీ ఇప్పుడు మలేషియా నుండి వచ్చిన ఈ డ్రామా ఆర్టిస్టుని మీ పార్లరమ్మ సెట్ చేసిందని ఇంట్లో ప్రస్తుతానికి ఎవ్వరికీ చెప్పొద్దు. వాళ్ళందరూ బాధపడతారు. పాపం మీ నాన్నమ్మ వయసు అయిపోతుంది. ఇలాంటి నిజాలన్నీ తెలిస్తే తన గుండె తట్టుకోలేదు. తను అందరికీ మంచి చేయాలనుకుంటుంది అనగానే, నిజమేరా, తాగిన కళ్ళంతా దిగిపోయింది. అయినా పార్లరమ్మ ఎందుకు ఇలా డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మా ముందు తన మలేషియా నుండి గొప్పలు చెప్పుకుంటుంది? అసలు తన వెనకాల ఏముంటుంది అని చెప్పి అంటారు బాలు. ఏమోరా, ఎవరికి తెలుసు. ఇప్పుడు మీ మనోజ్ అన్నయ్యకి భార్య, నీకు వదిన. మనోజ్ని ఇష్టపడి మరీ ప్రేమించి ఇలా అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంది. మనోజ్ విషయంలో తను ప్రేమగానే ఉంటుంది కదా. వాళ్ళిద్దరికీ అభ్యంతరం లేకపోతే నువ్వెందుకు నిజం తెలిసినా చెప్పడం అని అంటారు. సరేలేరా, ఎందుకంటే పార్లరమ్మ మా వాడిని బాగా ప్రేమగానే చూసుకుంటుంది. కానీ నా కడుపులో ఏదున్నా బయటికి కక్కేస్తాను కదా అని అంటారు. అదేరా, ఎప్పుడు ఏం చెప్పాలో అదే చెప్పాలి. ఇప్పుడు ఈ ఇంట్లో పండుగ జరుగుతుంది రేపు. ఇక ఈరోజు ఇలాంటివి చేస్తే ఇదే దానిలో ఉంటుంది సంవత్సరం అంతా. ఉగాది పండక్కి అంత పవర్ ఉంటుంది అని అంటారు. సరే మలేషియా మామయ్య పదండి అని చెప్పి బాలు ఇక మలేషియా మామయ్యని అలాగే రాజేష్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఇక వీళ్ళ ముగ్గురిని చూస్తుంది ప్రభావతి. ఒరే బాలు, నువ్వు వెళ్ళాల్సింది మలేషియా నుండి వచ్చిన రోహిణి వాళ్ళ మామయ్యని తీసుకువెళ్ళి ఇలా కళ్ళు తాగిపిస్తావా అనగానే, బాలు మా మామయ్య అని అంటుంది. హో పార్లరమ్మ, మీ మామయ్యకేం కాలేదు, లోపలికి తీసుకువస్తున్నాను అని చెప్పి ఇక భోజనానికి కూర్చోపెడతారు. అందరూ ఇక మటన్, ఫిష్, రొయ్యలతో చక్కగా భోజనం చేస్తారు. మీనా తన చేతులతో రుచిగా వండడంతో అందరూ లొట్టలేసుకుని తింటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. ఉగాది పండుగ సందడి మొదలవడంతో అందరూ ఇటు అటు తిరుగుతూ అన్ని మామిడి తోరణాలు కడతారు. ఇక ఉగాది పండుగకి ఉగాది పచ్చడి చేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమస్కారం చేసి ఉగాది పచ్చడి ఫ్యామిలీ అందరూ తినడంతో ఉగాది పండుగ పూర్తవుతుంది. ఇక సుశీలమ్మ అంటుంది, నిజంగా ఈ ఉగాది పండక్కి నా కొడుకు తన కొడుకులతో కోడలతో నా ఇంటికి వచ్చారు. మరి వచ్చే సంవత్సరం తనొక మంచి కొడుకైనా కూతురైనా పండులాంటి బిడ్డలతో నా ఇంట్లో అడుగు పెట్టాలి. అప్పుడే ఈ ముసలిదాని ప్రాణం పోతుంది అనగానే, అమ్మమ్మ అలా అనద్దు, మీరు ఎప్పటికీ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలి. మా అందరికీ సాంప్రదాయాల గురించి చెప్తూ పండుగలు చేస్తూ మా అందరినీ కంట్రోల్ పెట్టాలి అనగానే, నేను లేనా అని అంటుంది ప్రభావతి. చూసావా అమ్మా, నువ్వెప్పుడెప్పుడు పైకి వెళ్తావా అని నీ కోడలు అనగానే, ఏమండి నన్నెందుకంటారు? అత్తయ్య తిట్టినా నేను ఎప్పుడైనా ఏమన్నానా? తన దగ్గర నేను ఎప్పుడూ గౌరవంగానే ఉన్నాను అని అంటుంది ప్రభావతి. సరే ఇప్పుడు చెప్తాను. ముగ్గురు కోడళ్ళకి పెళ్ళైపోయాయి. కానీ ముగ్గురు కోడల్లో ఎప్పుడు ఎవరు నెల తప్పుతారో నాకు తెలీదు. కానీ ఎవరు ముందుగా ఈ ఇంటికి వారసునిస్తారో వాళ్ళకి నా నగలని, ఇక్కడున్న ఆస్తిని ఇస్తాను అనగానే ఇంతలో శృతి అంటుంది, గ్రాని నాకు ఇప్పుడే పిల్లలొద్దు, మేం వద్దనుకుంటున్నాము. నీ ఆస్తి కూడా నాకొద్దు అనగానే, అవునే మరి, నువ్వు కోటీశ్వరరాలు కదా, నా ఆస్తి నీకేమవుతుంది? కనీసం మనవణ్ణి కూడా ఇవ్వనంటున్నావు అనగానే, అమ్మమ్మ ఇంకొక విషయం తెలుసా? రవి హోటల్ పెట్టి నేను డబ్బింగ్ స్టూడియో పెట్టేదాకా మాకు పిల్లలు వద్దనుకుంటున్నాము. మధ్యలో ఇప్పుడు వారసులను ఇవ్వాలంటే అవన్నీ పెండింగ్ అవుతాయి అనగానే, అయ్యో రామచంద్ర, అప్పుడు మాలాంటి వారు ఇలాంటివేమీ పట్టించుకోకుండా పిల్లలు కన్నాము. మీరు ఇవన్నీ పట్టించుకొని ఒకవేళ అప్పుడు పిల్లలు లేకపోతే బాధపడతారు అనగానే, అదేం కాదులే గ్రాని అని అంటుంది శృతి. ఇక రోహిణి అమ్మమ్మ అనగానే, అమ్మ నువ్వు ఒకవేళ నేను ఇచ్చినా మీ నాన్న మీ మావయ్య కోటీశ్వర్లు, మలేషియాలో బిజినెస్ చేస్తున్నారు, అవన్నీ నీకే ఉంటాయి. అలాంటప్పుడు నా బంగారంతో మా ఆస్తితో నీకేం సంబంధం ఉంటుంది? అందుకే మీనాకే ఇస్తాను. మీనా బాలుకి
ఖచ్చితంగా నా ఆస్తిని నా బంగారాన్ని ఇస్తాను అని అంటుంది ఇక సుశీలమ్మ. కరెక్ట్గా అప్పుడే మీనాకి కడుపులో తిప్పినట్టు వాంతి చేసుకోవడానికి బయటికి వెళ్తుంది. ఇదేంటి ఈరోజు మటన్ ఫిష్ అన్నీ చేసింది కదా, బాగా తినుంటుంది అని అంటుంది ప్రభావతి. అమ్మ ప్రభావతి, ఆ పని చేసేది నువ్వు, నా పెళ్ళం అలాంటివి చేస్తే నీలాగే ఉండేది అని అంటారు బాలు. పెళ్ళాన్ని ఏమీ అననివ్వడు కదా అనగానే ఇంతలో మీనా దగ్గరికి వస్తారు బాలు. ఏమైంది మీనా, దేనికోసం అని అంటారు. ఏమోనండి, నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. అలాగే అనగానే ఇంతలో సుశీలమ్మ వస్తుంది. ఒరే బడుద్దాయ్, పెళ్ళం కడుపుతో ఉన్న సంగతి కూడా మొగుడికి తెలియకపోవడం అంటే నీకే చూశాను. వెళ్ళి ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకురా, మన పక్కనే ఉంటారు అనగానే సరేనమ్మా అని చెప్పి ఇక బాలు అక్కడున్న నర్సుని తీసుకొని వస్తాడు. నర్స్ మీనాని చెక్ చేస్తుంది. ఇక బయటికి వస్తుంది. ఏంటి ఈ ఊరికి రాగానే మీ భార్య నెల తప్పింది అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతారు. ఇక సత్యం ఇటువైపు అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. మీనా కంగ్రాచ్యులేషన్ అని శృతి, వదిన కంగ్రాచ్యులేషన్ అని చెప్పి ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోహిణి మనోజ్ డల్గా ఉంటారు. ఇక ప్రభావతి, అమ్మో ఈ మీనా నిజం చెప్పాలంటే అత్తయ్య నగలు 7 వారాల నగలు చాలా డబ్బులుంటాయి, కానీ నెల తప్పినోళ్ళకే అనింది. కానీ ఇప్పుడు మీనా నెల తప్పింది. మనోజ్ వాళ్ళు నెల తప్పితే రోహిణికి ఇచ్చేవాళ్ళేమో, రోహిణికి ఎలాగూ నచ్చదు కాబట్టి నాకు ఇచ్చేది అని అనుకుంటుంది ప్రభావతి. సుశీలమ్మ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. బాలు మీనాని చూస్తారు. మీనా నా పూలగంప, ఇప్పుడు నువ్వు తల్లివి కాబోతున్నావా? నీకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఏ మగవాడికైనా భార్య పిల్లలు కంటుంది అంటే ఆ భర్తకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మీనా ఇప్పుడు నిన్ను తిప్పచ్చా అనగానే ఒరే బడుద్దాయ్, తిప్పద్దు, నా ముది మనవడు ఇదిగో మీనా కడుపులో ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది సుశీలమ్మ. ఇక చాలా ఆనంద పడిపోతూ ఉంటారు సత్యం. ఇక బాలు అంటారు, మీనా నువ్వు ఒక్క పని కూడా చెయ్యొద్దు, అంతా ఇదిగో మా అమ్మ ఎవరైనా పని మనిషి 2 కోడళ్ళు చేస్తారు, నిన్ను పని చేయించి నా బిడ్డకు కూడా తను పెరగనివ్వదు అనగానే హాలు లేదు చూలు లేదు, ఇప్పుడే కదరా కడుపుతో ఉంది అని అంటుంది ప్రభావతి. ఏవండి ఈ రోజుల్లో అవేమీ ఉండవు, మనం చక్కగా పని చేసుకొని కడుపు నిండా తింటే చక్కగా డెలివరీలు అవుతాయి, పని చేస్తేనే ప్రమాదం అని ఎందుకు అనుకుంటారు అని అంటుంది. ఇక సుశీలమ్మ, అవునరా మా కాలంలో రేపు కంటామనగా ఈరోజు పనులు చేసిన సందర్భం ఉంది, అలాగని విపరీతమైన పనులేం చేయక్కర్లేదు, ఇక తను నడుచుకుంటూ ఏదైనా పని చేసుకోవచ్చు, తనకి నిద్రపోతే నిద్రపోవచ్చు అని అంటూ ఉంటారు. ఇక ఉగాది పండుగ అవడంతో 2వ రోజు సత్యం కుటుంబం తన ఇంటికి బయలుదేరడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇక సుశీలమ్మకి బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఈ ఇల్లు కలకలలాడుతూ చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు నా కొడుకు తన కోడళ్లతో తన భార్యతో తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఏ తల్లికైనా ఇంటి నుండి కొడుకులు కోడలు వెళ్ళిపోతే మనసు భారంగా ఉంటుంది, మళ్ళీ ఇలాంటి రోజు కోసం ఎదురు చూస్తాను అనగానే అమ్మా నాకు ఈ పల్లెటూరి వాతావరణం చాలా ఇష్టం, కానీ మనం కన్న పిల్లలకి ఇష్టం ఉండాలి కదా అని అంటారు సత్యం. సరే నేను ప్రతి సంవత్సరం ఇలాగే బాధపడతాను, అమ్మ మీనా జాగ్రత్తగా ఉండు, అలాగే నా కోడలు నీకు పని చెప్తుంది, నువ్వు మొహమాటానికి పోయి పని చేసేవు, ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి, బాలు మీ అమ్మకి ఒక కంట కనిపెట్టు అనగానే సుశీలా డార్లింగ్ ఖచ్చితంగా నేను అదే చేస్తాను, మీనా జాగ్రత్తగా కారెక్కు అని చెప్పి ఇక మీనాని జాగ్రత్తగా కారెక్కిస్తారు. ఇక సుశీలమ్మ ఇంటి నుండి పసలపూడి నుండి ఇక తన ఇంటికి చేరుకోబోతున్నారు సత్యం కుటుంబం. ఇక ఇంటికి రావడంతోనే బాలు ప్రభావతి పూల షాప్ మూయబడిందన్న బోర్డు తీస్తారు. నాయనా ఇప్పుడే వచ్చాం కదా, నీ పెళ్ళం కడుపుతో ఉంది కదా, బరువులు మొయ్యకూడదు నించోకూడదని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఈ పూల కొట్టు అవసరమా అనగానే అవసరమే కోట్లవతి, ఎందుకంటే నీ కొడుకు మనోజ్ ఖాళీగా ఉన్నాడు కదా, కనీసం మీనా పనైనా చేస్తే ఇంట్లో కొంచెం బాగుంటుందని అని అంటారు బాలు. ఒరే నాకేం అవసరం పూలమ్ముకునే స్థితి అనగానే నువ్వు పూలమ్మడానికి కూడా పనికిరావు కదరా, అందుకే ఈ జాబ్ కూడా నీకు ఇవ్వటం లేదు అని అంటారు బాలు. అమ్మ మీ మావయ్య అడిగావా మీ మావయ్యకి అని అంటుంది ప్రభావతి. ప్రభావతి ఇంటి మధ్యలో ఉండి మాట్లాడు, వీధి గుమ్మంలో కాదు, పద లోపలికి వెళ్దాం అని చెప్పి ఇక అందరూ లోపలికి వెళ్తారు. అన్నట్టు సడన్గా ఫోన్ వచ్చిందని మీ మామయ్య వెళ్ళిపోయాడమ్మా, కనీసం మనోజ్ బిజినెస్ గురించైనా
చెప్పాడా అని అంటుంది ప్రభావతి. "ఆ, చెప్పానాంటీ. కానీ ఒక 3-4 నెలల తర్వాత డాడీ ఇక్కడికి వచ్చి బిజినెస్లన్నీ మనీష్కు అప్పగిస్తానన్నారు. అప్పటిదాకా తను ఏ సాయం చేయలేనన్నారు. డాడీకి కోపం వస్తుంది కదా" అనగానే, "ఓ అవునా పార్లరమ్మా, గ్రేట్ ఫ్యామిలీ, కోట్లకి పడగలెత్తిన ఫ్యామిలీ. నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా మా మీనా ఉన్నత స్థితిలో పుట్టాలనిపిస్తుంది" అనగానే, "అది జన్మకి జరగదులే. ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అమ్మ శృతి, నువ్వు స్టూడియోకి వెళ్ళు. ఒరే రవి, నువ్వు హోటల్ ఏదో చూశానన్నావు కదా, దానికోసం వెళ్ళు" అనగానే, "మీరేం చేస్తారు? ఆ మీనాక్షి ఆంటీ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తావా" అని అంటారు. "అవునరా, నా ఇష్టం" అని అంటుంది ప్రభావతి. ఇక బాలు రోహిణిని గమనిస్తారు. రోహిణి, "ఆంటీ, నేను పార్లర్కి వెళ్తున్నాను" అని చెప్పి పార్లర్కి బయలుదేరుతుంది. రోహిణిని ఫాలో అయ్యి, "ఆగు పార్లరమ్మా" అని అంటారు. బాలు, "ఇదేంటి నడి రోడ్డు మీద నన్ను ఏమడగాలనుకుంటున్నావు? ఇంట్లో మమ్మల్ని ఎప్పుడు ఏదో అంటావు" అనగానే, "ఆపుతావా పార్లరమ్మా? నేనేమంటున్నాను అన్నది కూడా తెలియదు కదా. చూడు పార్లరమ్మా, నువ్వు మోసం అనేది చేశావు. కానీ ఆ మోసాన్ని కవర్ చేసుకొని మళ్ళీ మీ నాన్న ఇక్కడికొచ్చి డబ్బులు ఇస్తాడని మా అమ్మకి ఈజీగా చెప్తున్నావు. ఎందుకు" అని అంటారు. "ఏం మాట్లాడుతున్నావు" అని అంటుంది. "నిజం మాట్లాడుతున్నాను. నీ మలేషియా మామయ్య డ్రామా వేసే మటన్ కొట్టు మాణిక్యం అని నాకు తెలుసు. తేలిపోయింది. ఇప్పుడు మటన్ షాప్ దగ్గరికి తీసుకువెళ్ళనా" అని అంటారు. బాలు అనగానే, "ఎందుకు పార్లరమ్మా, ఎందుకు మా కుటుంబాన్ని మోసం చేశావు? ఇన్ని రోజులు కోటీశ్వర్లు వాళ్ళొస్తారు వీళ్ళొస్తారని చెప్పి ఇప్పుడు డ్రామా ఆర్టిస్ట్ని ఎందుకు తీసుకొచ్చావు" అనగానే, "బాలు, నన్ను క్షమించు. ఎందుకంటే అత్తయ్య నన్ను ఊరుకుందా, అలాగే మావయ్య కూడా నా తరపు వాళ్ళు రావాలన్నారు. అందుకే మా నాన్న ఎంత బిజీగా ఉన్నా నేను డ్రామా ఆర్టిస్ట్ని సెట్ చేశాను" అనగానే, "అవునా, మరి నాకు తెలిసింది కదా, నేనేం చెయ్యాలి? ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి" అని అంటారు. "నీకు దండం పెడతాను బాలు, నువ్వు చెప్పొద్దు" అని అంటుంది రోహిణి. "మరి అలా అయితే మీ నాన్న ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంది కదా, అది నాకివ్వు. ఖచ్చితంగా ఆయన్ని మలేషియా నుండి నేను రప్పిస్తాను" అని అంటారు బాలు. "అంటే మా నాన్న చనిపోయాడు బాలు" అని అబద్ధం ఆడేస్తుంది ఇటువైపు రోహిణి. ఒక్కసారిగా షాక్ అవుతారు. "అంటే మీ నాన్న కూడా లేడా? నువ్వు ఏదో చేస్తున్నావు పార్లరమ్మా. కానీ ఆ మనోజ్ గాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా తన్ని ప్రేమిస్తున్నావు. భార్యాభర్తలతో అబద్ధాలతో మొదలయ్యే కాపురంలా ఉంది" అనగానే, "అవును బాలు, మా నాన్న ఎప్పటికీ రాడు. కానీ మనోజుని నేను ప్రేమించి చేసుకున్నాను. అత్తయ్య మీనా విషయంలో ఎంత క్రూరంగా ఉంటుందో నాకు తెలుసు. నా విషయం తెలిస్తే అంత క్రూరంగా ఉంటుంది. అందుకే ఇన్ని రోజులు చెప్పకుండా ఇగో డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చాను" అని చెప్పి ఇక క్షమించమంటుంది రోహిణి. "పార్లరమ్మ, నాకు ఏం తెలిసినా అది బయటికి చెప్తాను. కానీ మనోజ్ విషయంలో బయటికి చెప్పలేదంటే వాడికి నువ్వే కరెక్ట్, మా అమ్మకు కూడా నువ్వే కరెక్ట్. ఇలా మోసాలు చేస్తూ అబద్ధాలాడితే మా అమ్మకి చాలా ఇష్టం. సరే, కానీ మా నాన్నని మోసం చేస్తున్నారు కదా, అందుకే అతి త్వరలో నువ్వు నిజం బయట పెడితే అంత మంచిది" అని చెప్పి వెళ్ళిపోతారు బాలు. ఇక రోహిణి ఆలోచనలో పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.